నమస్తే అండి. మొంతా సైక్లోన్ ఎఫెక్ట్ చాలా గట్టిగానే కనిపిస్తా ఉంది. ఎందుకంటే దాదాపు 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం అయితే జరిగిందనమాట. 5 జిల్లాలకు వచ్చేసి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినారు. అదేవిధంగా విజయవాడకు వచ్చేటటువంటి విమానాశ్రయం ఉంది కదా, అక్కడకు వచ్చేటటువంటి విమానాలకు సంబంధించి అన్ని విమాన రాకపోకలన్నిటి కూడా రద్దు చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురవబోతోంది. ముఖ్యంగా ఈ రోజు రేపు ఎల్లుండి వరకు దంచి కొట్టబోతున్నాయి వర్షాలు అన్నట్లుగా వాతావరణ శాఖ అయితే చెప్తుందన్నమాట. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే చూద్దాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ మొంతా తుఫాన్ అనేది అక్కడ నుంచి రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇది బలపడుతూ వస్తుంది. ప్రస్తుతం మచిలీపట్నానికి వచ్చేసి 230 కిలోమీటర్లకి, కాకినాడకి 310 కిలోమీటర్లకి, అదే విశాఖపట్నంకి వచ్చేసి 370 కిలోమీటర్లకి దూరంలో ఈ తుఫాన్ అయితే తిరుగుతా ఉందన్నమాట. అసలు తుఫాన్ అంటే చాలా మంది అంటూ ఉంటారు, ఏంటంటే ఏం లేదు, ఒక సుడు అనమాట. అది ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ రేడియస్ లో గిర్రని తిరుగుతా వస్తూ ఉంటది, ఆ వాటర్ ని తిప్పుతా ఉంటది. సో అది విండ్ ని మాత్రమే మనం చూడగలుగుతాం అనమాట. అది సంగతి. అయితే గడిచిన 6 గంటలుగా 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువు దిశగా ఆ తుఫాను కదులుతుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్నా కదా. అది తిరిగేది ఏదైతే ఉందో అది దాంట్లోకి వచ్చేసి గాలిని, వర్షాన్ని, మేఘాలని అతలాకుతలం చేస్తా తిప్పుకుంటా తీసుకొచ్చింది అనమాట. అది 15 కిలోమీటర్ల వేగంతో వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రంకి, అంటే అక్టోబర్ 28 సాయంత్రానికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ దగ్గరలో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. దీని కారణంగా తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వేస్తాయి అనమాట. ఆ విషయాన్ని అయితే గమనించండి. తుఫాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయట. సో మీ ప్రాంతాల్లో శ్రీకాకుళం వారు, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ ఈ జిల్లాల్లో ఉన్నట్టయితే కనుక ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఇప్పటికీ విశాఖలో గడిచిన 24 గంటల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందట. వాతావరణ శాఖ చెప్తుంది 24 గంటల్లోనే వైజాగ్ లో అయితే 15 సెంటీమీటర్ల అంటే వర్షం పడతానే ఉంది. ఇప్పటికే విశాఖలో గడిచిన 24 గంటల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాను కలిపి మొత్తం 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. ఇక విమానాల విషయానికి వస్తాను. ముఖ్యంగా విజయవాడలో ఒక ఎయిర్పోర్ట్ అయితే ఉందన్నమాట. సో అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించేటటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా, అదేవిధంగా ఇండిగో సర్వీసులు అన్నింటినీ కూడా రద్దు చేశారు. ఇండిగోకి సంబంధించినటువంటి ఉదయం 10:45 వరకు నడిచేవి ఢిల్లీ నుంచి విజయవాడ మధ్య నడిచే సర్వీసులు మాత్రం యథావిధిగా రాకపోకలు సాగించబోతున్నాయి. ఇక విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. వీటిలో ఢిల్లీ, భువనేశ్వర్, విజయవాడ, రాయ్పూర్, హైదరాబాద్, బెంగళూరు రాకపోకలు అయితే కొనసాగించడం జరుగుతుంది. అయితే ఏపీలో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తర కోస్తాలో ఎల్లుండి కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని అంటున్నారు. ఈ రోజు 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 5 జిల్లాలకు ఆరెంజ్, మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. రేపు 8 జిల్లాలకు రెడ్, 9 జిల్లాలకు ఆరెంజ్, మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. కాబట్టి కోస్టల్ ఏరియాకి దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ జిల్లాలు ఏవైతే ఉంటాయో, ఆ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఆ గ్రామాలు ఏవైతే ఉంటాయో, మీరే ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలా కోస్టల్ ఏరియా దగ్గర వాళ్ళు. ఎందుకంటే ఆ కొట్టే గాలి వచ్చేసి ముందు కోస్టల్ ఏరియాకి టచ్ అవుతుంది అనమాట. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళే దాని ఎఫెక్ట్ ని పడతారు. ఆ తర్వాత చెట్లు అవన్నీ వస్తాయి కాబట్టి మన దగ్గర వచ్చేపాటికి కొంచెం అది శాంతి ఇస్తుంది అనమాట. అదే కోస్టల్ ఏరియా చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం విరుచుకు పడిద్ది అనమాట. కాబట్టి వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.